దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు, మేలులు కలుగును గాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయంలో నుండి 4వ వాక్య భాగం. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీద నిన్ను కట్టింతును. నీవు మరలా తంబూరలను వాయింతువు, సంబరపడు వారి నాట్యంతో కలిసెదవు. నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టించేదను. మన ఆత్మీయ జీవితంలో మనల్ని మనం కట్టుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా అది కుదరదు. మనల్ని మనం ఎంతగా బలం తెచ్చుకోవాలనుకున్నా మనము బలం తెచ్చుకోలేము. ఎంత భక్తి చేయాలనుకున్నా ఆ భక్తిలో మనం ఫెయిల్ అవుతూనే ఉంటాం. చూడండి, మీరు ఎన్ని సంవత్సరాల్లో ఎంతో ప్రభుని నమ్ముకొని మీరు ముందుకు వెళ్ళగలుగుతున్నారా? ఏదో ఒక తప్పు, ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక పాపం మిమ్మల్ని వెనక్కి లాగుతూనే ఉంది. దేవుడు అంటాడు, నేను నిన్ను కట్టించేదను. నేను నిన్ను అనే మాట గమనించాను. నీవు కట్టబడినట్లు నేను ఇక మీద నేను కట్టించేదను. నువ్వు కట్టబడాలంటే దేవుడే నిన్ను కట్టాలి. కనుక దేవుడిచ్చే వాగ్దానం, నువ్వు కట్టబడలాగున దేవుడు నీకు మీద నేను కట్టిస్తాడు. నువ్వు మరలా తంబూరలను వాయింతు అంటే మీ కుటుంబంలో కానీ, మీ వ్యక్తిగత జీవితంలో కానీ, ఆరోగ్య విషయంలో, ఫైనాన్షియల్ విషయంలో, మానసికంగా ఆనందకరంగా ఉండే విషయంలో మీరు చాలా దూరమైపోయారు. మీ కుటుంబ జీవితము కానివ్వండి, మీ పర్సనల్ లైఫ్లో కానివ్వండి, ఆనందం అనేది లేనట్లు ఉన్నది. బాధ, భయము, దుఃఖము, ఆందోళనే ఉన్నది. అందుకే దేవుడు అంటాడు, నీవు కట్టబడినట్లు, ఆత్మీయంగా కట్టబడినట్లు, ఆరోగ్యకరంగా కట్టబడినట్లు, మానసికంగా కట్టబడినట్లు, అన్ని విషయంలో నువ్వు కట్టబడినట్లు ఆయనే నేను ఇక మీదట కట్టించువాడు. అలాగనే మరలా అనే మాట గమనించండి. నీవు మరలా తంబూరలను వాయింతూ సంబరపడు వారి నాట్యంతో కలిసెదవు. కనుక దేవుడు నీకు సహాయకుడు. ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయనే నీకు సహాయకుడు. కనుక మీ చేస్తున్న ప్రతి ప్రయత్నంలో ఆయనే మీకు సహాయకుడిగా ఉంటాడు, మిమ్మల్ని లేవనెత్తుతాడు. కనుక నీవు మరలా తంబూరలను వాయించెదవు, సంబరపడు వారితో నాట్యం కలిసెదవు. ఇది నిజంగా దేవుని మాటలు మీ జీవితంలో నెరవేరుతాయి. అలాంటి ఆలోచన కలిగే ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన గొప్ప వాగ్దానంకై స్తోత్రాలు. నీవు కట్టబడినట్లు మేము ఇక మీదట కట్టబడదుము గాక. సంబరపడు వారి నాట్యంతో కలిసిటకు నీ కృప అనుగ్రహించబడును గాక. మేము మరలా తంబూరలను వాయించుదాం గాక. మళ్ళీ మేము ఆనందము, గానము చేయదుం గాక. మేము మళ్ళీ ఆరోగ్యపరంగా, ఫైనాన్షియల్గా మేము అభివృద్ధి చెందుదాం గాక. మీ నామానికే మహిమను చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.